మామూలుగా పక్షవాతం అనేది చాలా కామన్‌గా చూసేది మనం. పక్షవాతం వచ్చిన తర్వాత ఎంతో మందిలో అంటే ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి డిప్రెషన్ అనేది రావచ్చనమాట. డిప్రెషన్ దీని లక్షణాలేంటి అంటే నిరాశ. ఎప్పుడు డల్‌గా అనిపించడం, ఎంతకీ హ్యాపీనెస్ అనేది ఉండదనమాట. తినాలనిపించదు, నిద్ర సరిగ్గా రాదు, ఏది చెయ్యాలన్నా ఆ మూడ్ అనేది మనకి రాదనమాట. సో, ఈ డిప్రెషన్ ఉండడం వల్ల సరైన ఎక్సర్సైజ్ చేయలేరు, మంచి డైట్ తీసుకోలేరు. దీనివల్ల ఆ పక్షవాతం యొక్క రికవరీ రావడం కూడా కష్టంగా ఉంటుంది. రీసెంట్‌గా ఒక పేషెంట్ నాకొచ్చి చెప్పిందనమాట. సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ డిప్రెషన్ వల్ల పక్షవాతం బానే రికవర్ అయింది. కాకపోతే సూసైడ్ అటెంప్ట్ కూడా ప్లాన్ చేశారు. ఎందుకు అంటే ఇది సివియర్ డిప్రెషన్ వచ్చింది. ఇంత సివియర్‌గా ఉంటేనే చాలా సార్లు మా దగ్గర వచ్చినప్పుడు చెప్తారు. ఇట్లా అనిపిస్తుంది అని. చాలా మందికి సివియర్‌గా లేకపోయినా ఓ మోస్తారులో అయినా ఈ డిప్రెషన్ అనేది ఉండిద్ది. సో మనం దీనికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. ఈ డిప్రెషన్ తగ్గించడానికి అన్నట్టు. కాబట్టి పక్షవాతం వచ్చిన తర్వాత మనకి వచ్చే మూడ్ మానసికంగా మనం పడే ఇబ్బంది కూడా మనం డాక్టర్‌కి చెప్పాలి. ఎందుకంటే దానికి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎక్సర్సైజెస్ చేస్తాం, సరిగ్గా తింటాం, సరిగ్గా పడుకుంటాం. దానివల్ల పక్షవాతం నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బావుంటాయి.